హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఆప్షన్స్ స్ట్రైక్ ప్రైస్ బేస్డ్ మీద స్ట్రాటజీ చూడబోతున్నాం విత్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ ఇన్ హెడ్జింగ్. సో ఈ స్ట్రాటజీలో వచ్చేసరికి మనం ఆప్షన్ స్ట్రైక్ ప్రైజ్డ్ మీద, సో ఇక్కడ మనం స్ట్రైక్ ప్రైజ్డ్ మీద ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. ఈ స్ట్రాటజీ ఫస్ట్ వచ్చేసరికి మీకు మాన్యువల్లో చూపెడతాను ఈ స్ట్రాటజీ ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఇదే స్ట్రాటజీ మీకు ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేసి చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేశాక దీని యొక్క ఫ్రీ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడదు. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ స్ట్రాటజీని మీరు యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. 1 or 2 weeks or 3 weeks మీకు ఇష్టం ఉన్న రోజులు 1 or 2, 3 or 3 weeks వరకు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత ప్రాఫిటబుల్ అనిపించిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసరికి ఈ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటానో మీకు చూపెడతాను. సో నేను ఇది వచ్చేసరికి గో చార్టింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను స్ట్రైక్ ప్రైస్ ఏ విధంగా మీకు చూపెట్టడానికి స్ట్రైక్ ప్రైస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటానో మీకు గో చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద చూపెడతాను. గో చార్టింగ్ అనేది ఇంకొక అడ్వాన్స్ చార్టింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. మనకి అడ్వాన్స్ ఇండికేటర్స్తో కూడిన, అంటే లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తుంది. మనకు జనరల్గా బేసిక్ వీడియోస్, బ్రోకరేజ్ సంస్థలు బేసిక్ చార్ట్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు కదా. బట్ గో చార్టింగ్ అనేది అడ్వాన్స్ చార్టింగ్ వీడియో. సో మీకు ఎవరికైనా దీని మీద గో చార్టింగ్ మీద చాలా వీడియోస్ చేశాను, మీరు ప్రీవియస్ వీడియో చూడొచ్చు. నా అడ్వాన్స్ లైవ్ ఇండికేటర్ స్ట్రాటజీ, ఇక్కడ నేను గో చార్టింగ్ ఎటువంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ యూజ్ చేస్తానో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో చూశాక మీకు ఒకవేళ గో చార్టింగ్ ఇంట్రెస్ట్ అనిపిస్తే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ లింక్ క్లిక్ చేసి గో చార్టింగ్ యొక్క లింక్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫ్రీ అకౌంట్ మా రిఫరల్ త్రూ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మీకు కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. బట్ అడ్వాన్స్ ఇండికేటర్స్ కావాలంటే మీకు 80% వరకు ఫ్రీగానే ఉంటాయి. ఎబో కావాలంటే మాత్రం లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ కావాలంటే మాత్రం మంత్లీ 800 to 1000 రూపీస్ ఛార్జ్ ఉంటుంది గో చార్టింగ్. సో ఇది గో చార్టింగ్ చార్ట్ ఫ్రెండ్స్. నేను ఏం చేస్తున్నానంటే ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఆప్షన్ చైన్ జనరల్గా చూడండి ఇలా మనకి చూపెడుతుంది గో చార్టింగ్లో. ఇక్కడ చాలా ఉంటాయి ఫ్రెండ్స్, ప్రైజ్ గీక్స్, ఆప్షన్ గీక్స్, ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఆప్షన్ గీక్స్ అయితే డెల్టా ఎంత ఉంది, గామా ఎంత ఉంది, పుట్ సైడ్, కాల్ సైడ్ అని చూపెడుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్లో. సో ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇదంతా మీకు ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియోలో. ఇప్పుడు మనం స్ట్రైక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటానో మీకు చూపెడతాను. ఈ క్యాండిల్ అని కొట్టంగానే ఈ స్ట్రైక్లో మనకి ఏం చూపెడుతుందంటే, నా స్ట్రాటజీ ఏం లేదు ఫ్రెండ్స్. 100 రూపీస్ కాల్ సైడ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్, అంటే కాల్ సైడ్ 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుందో ఒక కాల్ని సేమ్ 100 రూపీస్ ఒక పుట్ని బై చేయాలి. దాని హెడ్జింగ్ అంటే ఆ రెండింటిని సేల్ చేస్తా. 100 రూపీస్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడుందో దాన్ని మార్నింగ్ సెషన్ సేల్ చేస్తాను. కాల్ సైడ్, పుట్ సైడ్ సేమ్ అదేవిధంగా దాన్ని హెడ్జింగ్ చేయాలనుకుంటూ 50 రూపీస్ బై చేస్తాను, సేమ్ కాల్ సైడ్, పుట్ సైడ్ ఓపెనింగ్. సో ఇక్కడ నాకేందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవ్రీ స్పెసిఫిక్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 22,900 ఉంది కదా. గో చార్టింగ్లో మనకి ఈ స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ ఎక్కడైందో చూపెడుతుంది. ఇది ఓపెన్ అనమాట. నిన్న వర్కింగ్ డే మార్కెట్లో 220 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చేసరికి 271 వెళ్ళింది, లో వచ్చేసరికి 192 వెళ్ళి, ఎల్టీపీ వచ్చేసరికి క్లోజింగ్ 222. ఇది కాల్ సైడ్ డేటా. సేమ్ ఇది 22,900 పుట్ ఆప్షన్ సైడ్ 144 దగ్గర ఓపెన్ అయింది, 155 హై వెళ్ళింది, 85 లో వెళ్ళింది. ఓవరాల్గా మనకి క్లోజింగ్ వచ్చేసరికి 106 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది మనకి ఎంత వాల్యూమ్స్తో క్లోజ్ అయింది అనేది కూడా చూపెడుతుంది అటు ఇటు. సో నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటానో స్ట్రైక్స్ ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 100 రూపీస్ ఓపెన్ అయింది. 100 రూపీస్ ఎక్కడ ఓపెన్ అయింది, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓపెన్ అయిందో చూసుకుంటాను. అరౌండ్ ఈ ఏరియాలో ఫస్ట్ కాల్ సైడ్ చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఓపెన్ కదా, 100 రూపీస్ అంటే అరౌండ్ 95 to 100 మధ్యలో. 95 ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది, 23,100 కాల్ ఆప్షన్. దీన్ని నేను ఫస్ట్ ఇక్కడ 23,100 అయినా 23,150 ఓకే, 23,150
కాల్ ఇది జస్ట్ మీకు చూపెడుతున్నాను, మీకు సెన్సిబుల్లో మీకు చూపెడుతున్నాను. సేల్ చేశాను, ఓకేనా, కాల్ని సేల్ చేశాను. సేమ్ పుట్ సైడ్ 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉంది, ఈ ఏరియాలో, అంటే 22,800 22,800 పుట్ని సేల్ చేశాను. సో ఫస్ట్ రెండు నియర్ 100 రూపీస్ దగ్గర ఆప్షన్స్ని సేల్ చేశాను, పుట్ సైడ్ కాల్ సైడ్. దీనికి హెడ్జింగ్ చేస్తూ రెండు ఒక కాల్ని ఒక పుట్ని బై చేస్తాను 50 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర. ఇక్కడ 50 రూపీస్ స్ట్రైక్ ఎక్కడ ఉంది, 50 రూపీస్ స్ట్రైక్ అరౌండ్ ఇది అనుకోండి 23 కాల్ సైడ్, సారీ ఎల్టీపీ చూడండి ఫ్రెండ్స్, మర్చిపోకండి, ఎల్టీపీ చూడొద్దు, ఓపెన్ చూడండి. ఇందాక నేను ఇది చూశాను 22, ఓకే ఇదే రైట్. ఎల్టీపీ మర్చిపోయి, ఎల్టీపీ కాదు, ఇది చూడాలి ఓపెన్ ప్రైస్. సేమ్ ఇక్కడ నేను 50 రూపీస్ ఇది అనుకోండి, ఇది 23,300 కాల్ ఆప్షన్, 23,300 కాల్ ఆప్షన్ని బై చేస్తున్నాను. స్ట్రైక్ ప్రైస్ చూడండి, నేను ఏం చేస్తున్నానంటే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ పుట్ సైడ్. సో మీరు మాన్యువల్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు దీంతో. సో మాన్యువల్ కూడా చేసుకోండి, బట్ పేపర్ ట్రేడింగ్ చేయండి. మాన్యువల్లో పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి అని మీరు అనుకుంటున్నారా, అది కూడా మీకు ఎలానో చూపెడతాను. 22,700 ఇది పుట్ సైడ్, అరౌండ్ 50 దగ్గర ఉంది కాబట్టి 22,700 పుట్ సైడ్, 22,700 పుట్ సైడ్ బై చేస్తున్నాను, ఓకేనా, అంతేనా. అరౌండ్ 50 అంటే 22,700. అరే ఎల్టీపీ చూస్తున్నా ఫ్రెండ్స్, సారీ, మళ్ళీ నేను అదే చేస్తున్నాను తప్పు. ఎల్టీపీ చూడొద్దు, నేను మీకు చెప్పుకుంటే నేను అదే చేస్తున్నాను. 22,600 ఇది, ఓకే. ఓపెన్ ప్రైస్ చూడండి 22,600 బై ఇది చేసి. ఇప్పుడు నేను అనలైజ్ చేస్తాను ఈ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు ఇలా ఉంది ఫ్రెండ్స్, మ్యాక్స్ ప్రాఫిట్ 1953 చూపెడుతుంది, మ్యాక్స్ లాస్ 3,048, ప్రాఫిట్ ఆన్ పిఓపి ప్రాఫిట్ 54% అక్యురసీ అన్నట్టు చూపెడుతుంది. దీన్ని మీకు ఇంకా క్లియర్గా పేజ్ పెద్దగా సో ఇక్కడ ఏంటంటే మన స్ట్రాటజీ ఎక్స్పైరీ డే కాకుండా నేను పర్ డే 0 డే ఎక్స్పైరీ సెట్ చేసుకుంటున్నాను. 0 డే ఎక్స్పైరీలో మన స్ట్రాటజీ కండిషన్ చూడండి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది 22,950 ఈ ఏరియాలో ఉంది. ఇక్కడ నుంచి మనకు లాస్ ఎప్పుడు వస్తుంది అనేది మీకు చూపెడతాను. ఇది 22,950 అంటే 23,000 అనుకోండి. ఇక్కడ నుంచి ఇదేంది 22,700 బిలో వెళ్తే మార్కెట్, ఒకవేళ 22,700 బిలో వెళ్తే మీకు లాస్ వస్తుంది. అంటే అరౌండ్ 300 పాయింట్స్ నెగిటివ్ సైడ్ బిలో వెళ్తే లాస్ వస్తుంది. సేమ్ పాజిటివ్ సైడ్ సేమ్ స్ట్రాటజీ 23,000 కదా ఇక్కడ ఉంది, ఇక్కడ చూద్దాం. సో 23,250 ఎబో అరౌండ్ బోత్ సైడ్ ఎగ్జాంపుల్ పెట్టుకోండి. 250 పాయింట్స్ నెగిటివ్ సైడ్ వెళ్ళిన లాస్ వస్తుంది. నిఫ్టీ ఇండెక్స్లో 250 పాయింట్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళిన లాస్ వస్తుంది. ఇన్ బిట్వీన్ 500 పాయింట్ల రేంజ్లోనే ఉంటే మాత్రం మీకు ఇది పాజిటివ్గా ఉంటుందని మనకి ఇక్కడ ఇది చూపెడుతుంది అన్నమాట. ఇక్కడ ఎక్కడున్నా మనకి ఇది ఇలా చూపెడుతుంది, ఓకేనా. ఇది చూడండి, ఇదే స్ట్రాటజీ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ ఏంది, 2 సేల్ చేసాం నియర్లీ 100 రూపీస్ దగ్గర, 2 బై చేసాం. దీన్ని మనం ఆల్గో స్ట్రాటజీలో ఎలా క్రియేట్ చేయాలి. సో మీరు ఆల్గోలో కాకుండా మాన్యువల్గా ఇది టెస్ట్ చేయాలనుకుంటే పేపర్ ట్రేడ్లో మీరు సెన్సిబుల్, మీకు ఒకవేళ ఏంజిల్ బ్రోకింగ్ ఆర్ మీకు 0 అకౌంట్స్ ఉంటే ఫ్రీగా, ఏంజిల్ బ్రోకింగ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అకౌంట్ ఫ్రెండ్స్, ఫ్రీగా యూజ్ చేసుకో సెన్సిబుల్. ఒకవేళ మీకు ఏంజిల్ బ్రోకింగ్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, ఫ్రీ లింక్. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి సెన్సిబుల్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ మీ ఏంజిల్ బ్రోకింగ్తో లాగిన్ అయిన తర్వాత మీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ విర్చువల్ ట్రేడ్ అని ఉంటుంది. ట్రేడ్ ఆల్ కొడితేనేమో ఏంజిల్తో లాగిన్ అవుతారు కాబట్టి డైరెక్ట్ మీ ఏంజిల్ అకౌంట్లో అమౌంట్ ఉంటే ట్రేడ్స్ తీసుకుంటుంది. ఒకవేళ
విర్చువల్ ట్రేడ్ అంటే పేపర్ ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ పేపర్ ట్రేడ్ ఇక్కడ చేయొచ్చు అనమాట. సో ఇది మాన్యువల్ ట్రేడ్లో వచ్చేసరికి ఇలా సేమ్ ఇదే స్ట్రాటజీ మనం మన ఆల్గో స్ట్రాటజీస్లో ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది ట్రేడ్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కీవర్డ్స్ బేస్డ్ మీద లాజిక్ అనేది కొద్దిగా మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కొద్దిగా డిఫికల్ట్ కూడా అనిపిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కూడా వస్తుంది. ఎవరికైనా అకౌంట్ లేకపోతే ట్రేడ్రాన్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ అడ్వాన్స్డ్లోకి వెళ్ళాలి, స్ట్రాటజీ క్రియేషన్. ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ స్ట్రాటజీ మనం హెడ్జింగ్ స్ట్రాటజీ, ఇక్కడ స్ట్రైక్ బేస్డ్ స్ట్రాటజీ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. నిఫ్టీ పేరు ఏదైనా పెట్టుకోండి, నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ ఓకే. నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ, జస్ట్ నేను ఇది పెడుతున్నాను, నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ. ఓకేనా. సో నేమ్ డిస్క్రిప్షన్ ఏదైనా రాసుకోవచ్చు, మీరు ఇష్టం ఏదైనా, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్ మనకి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ లాజిక్ అనేది మన స్ట్రాటజీ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన దాన్ని బట్టే ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ లాజిక్ ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తున్నామో దీని బేస్డ్ మీద ఇక్కడికి వెళ్తుంది, దీని బేస్డ్ మీద ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ రన్ టైం వేరియబుల్స్ ఏం రాసుకుంటామో అది తీసుకుంటే అక్కడి నుంచి ఇక్కడ యూనివర్సల్ ఎగ్జిట్ ఆర్ ఎగ్జిట్లో మనం ఏం రాసుకుంటే అలా వెళ్తుంది అన్నమాట ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇలా. సో మనకి మీకు సింపుల్గా చెప్తున్నాను ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఇక్కడ మనం ఫస్ట్ ఏంది, ఇక్కడ మనం కండిషన్ రాసుకోవాలి, టైం కండిషన్, టైం ఎన్ఎస్సి, మనకి ఎన్ఎస్సిలో కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్. ఇవి నాకు ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాయి ఫ్రెండ్స్, నో బైహార్డ్ అయిపోయినాయి. మీకు కూడా ప్రాక్టీస్ చేస్తూ వస్తే అయిపోతుంది. అంటే మన స్ట్రాటజీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:30 తర్వాత ఓపెన్ కావాలని నేను ఇక్కడ చెప్తున్నాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మార్కెట్ క్లోజింగ్ టైం కూడా మెన్షన్ చేస్తున్నాను, అంటే 3:10 లోపలనే క్లోజ్ అవ్వాలి. నేను 15:10 ఎందుకు పెట్టానంటే ఇక్కడ 24 ట్రేడ్రాన్లో 24 అవర్స్ ఫార్మాట్ తీసుకుంటుంది, అందుకే 24 ఫార్మాట్స్లో మనకి 3 అంటే 15 అనమాట. నేను అందుకే 3:10 PM ఇలా సెట్ చేశాను. సో 2 కండిషన్స్ రాసుకున్నాను. ఇంకోటి ఇక్కడ ఏంటంటే పొజిషన్ డీటెయిల్స్ కీవర్డ్స్ రాసుకుంటున్నాను. ఇది ఎందుకంటే నేను మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోకుండా జస్ట్ మన నిఫ్టీలో కాబట్టి ఈక్వల్ టు 0 నెంబర్. సో ఎనీ లాజిక్, కండిషన్ బేస్డ్ లాజిక్ ఏదైనా ఇందులో రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే మెయిన్ లాజిక్ అనమాట, ఇందులో రాసుకోవాలన్నమాట మన లాజిక్ ఏందనేది. సో ఇక్కడ మనం రాసాం ఇది, అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:30 తర్వాత తీసుకోవాలి, 3:10 లోపలనే తీసుకోవాలి, అంతకుముందు తీసుకోవద్దు. ఈ కండిషన్ ట్రూ అయితేనే తీసుకోవాలి, 9:30 తర్వాత ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ కండిషన్. సో అయిపోయింది, మనం ఇక్కడ లాజిక్ రాసుకున్నాం. సో మన మెయిన్ లాజిక్ ఇక్కడ రాయబోతున్నాం. మనం ఏంది, ఒక కాలనీ ఒక పుట్ని సేల్ చేయాలి 100 రూపీస్ ప్రైస్ దగ్గర, ఒక కాలనీ ఒక పుట్ని బై చేయాలి 50 రూపీస్ దగ్గర హెడ్జింగ్ పర్పస్. మనం ఇప్పుడు అవి ఇక్కడ రాయబోతున్నాం. ఇక్కడ ఏంది, ఫస్ట్ ఏం చేద్దాం, సేల్ చేద్దాం. ఎన్ఎఫ్ఓ సేల్ కండిషన్స్ రాసుకుందాం. కాల్ ఆప్షన్ని నిఫ్టీ నార్మల్ ఏటీఎం ఎఫెక్ట్స్ కరెంట్ మంతా కరెంట్ వీకా లాట్ సైజ్ అన్ని 1. ఓకే. ఈ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టుకున్నానంటే మీరు ఏటీఎం అంటే అట్ ద మనీ దగ్గర తీసుకుంటుంది, బట్ మన లాజిక్ ఏంది 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ ఏది ఉందో అది తీసుకోవాలి. కాబట్టి మన ఎఫెక్ట్స్లో లాజిక్ మనకు ఇక్కడ కండిషన్ రాయాలన్నమాట. ఈ ఎఫెక్ట్స్లో వచ్చేసరికి ఫైండ్ స్ట్రైక్ అని ఉంటుంది. ఫైండ్ స్ట్రైక్ ఇక్కడ నిఫ్టీ 50, ఇది ఎల్టీపీ, ప్రైస్ వచ్చేసరికి
నెంబర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ కాల్ కదా, కాల్ సెట్ చేసుకొని ఇక్కడ కండిషన్ ఇలా వస్తుంది. సెలెక్ట్ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ, నెంబర్ ఇప్పుడు 100. సో మనం ఏంది 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇది తీసుకొస్తుంది అనమాట. నిఫ్టీ 50లో వీక్లీ ఎక్స్పైర్లో 100 రూపీస్ దగ్గర ఏ కాల్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఏది ఉందో అది ఇది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, ఇది దీన్ని ఓకే చేసాం. కరెంట్ వీక్, నార్మల్ అన్నీ ఓకే అయిపోయింది. రైట్, సేల్ అయింది. మనం ఇప్పుడు కాల్ని సేల్ చేసాం. ఇంకోటి ఏంది, నెక్స్ట్ లాజిక్ ఏంది, పుట్ని సేల్ చేయాలి కదా. సేమ్ అదేవిధంగా పుట్ని సేల్ చేస్తాం. యాడ్ ఎన్ఎఫ్ఓ పుట్ సేల్ నిఫ్టీ, ఇక్కడ ఉంది చూడండి, నిఫ్టీ 50 నార్మల్. సో సేమ్ మళ్ళీ కోడ్ అట్లనే రాయాలి. కరెంట్ వీక్, క్వాంటిటీ లాట్ సైజ్ 1. ఎఫెక్ట్స్లో మళ్ళీ సేమ్ ఫైన్ స్ట్రైక్, ఇందాక మీకు సేమ్ ఇలా చేశాను అలానే ఫైన్ స్ట్రైక్లో నిఫ్టీ 50 ఎల్టీపీ నెంబర్ ఓపెన్. ఇప్పుడు ఏంది పుట్టు కదా, మనం పుట్ రైట్ సెలెక్ట్ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ, సేమ్ ఇందాక మనం రాసినట్టు నెంబర్ ఎల్టీపీ 100 రూపీస్ దగ్గర మనం కదా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ పుట్ని తీసుకొస్తుంది. ఇది మనం ఇక్కడ ఏం మెన్షన్ చేసాం, స్ట్రైక్ ప్రైస్ 100 రూపీస్ దగ్గర వీక్లీ ఎక్స్పైరీలో 100 రూపీస్ ఏది ఉందో ఆ స్ట్రైక్ ప్రైస్ని తీసుకోవాలి మార్కెట్ 9:30 తర్వాత. ఓకే, ఇదంతా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఫస్ట్ 2 ఇది ఈ 2ని ఇక్కడ మెన్షన్ చేసాం. ఈ 2 9:30 తర్వాత ఈ 2 తీసుకుంటుంది. ఓకేనా, 100 రూపీస్ దగ్గర సేమ్. నెక్స్ట్ ఇంకేంది, 2 బై తీసుకోవాలి కదా. 2 ఎడ్జింగ్ పర్పస్ మనం 50 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని ఇంకో 2 ఇవి తీసుకున్నాం కదా, అవి కూడా రాయాలి. అవి కూడా ఇక్కడనే రాయాలి. సేమ్ ఎన్ఎఫ్ఓ ఫస్ట్ కాల్ని తీసుకుంటున్నాను. నిఫ్టీ నార్మల్, ఏటీఎం, ఎఫెక్ట్స్, క్వాంటిటీ, ఎందుకంటే మనకి ఆప్షన్స్ కాబట్టి లాట్ సైజ్లో ఉంటాయి కాబట్టి లాట్ సైజ్, వీక్లీ. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సేమ్ ఫైన్ స్ట్రైక్ కీవర్డే, ఇది కీవర్డ్ అన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు కీవర్డ్స్ నేర్చుకుంటే బై హ్యాండ్ నేర్చుకోవడం ఏముండదు, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తూనే ఉంటుంది. ఇందులో నిఫ్టీ 50 ఎల్టీపీ స్ట్రాటజీస్ మీరు క్రియేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు కూడా వస్తుంది. ఇప్పుడు ఏంది, కాల్ ఆప్షన్. సో కాల్ ఆప్షన్ కాబట్టి సెలెక్ట్ ఎక్స్పైరీ, సేమ్ మనం ఇందాక ఏం సెట్ చేసాము అదే. ఈ వీక్లీ ఎక్స్పైరీలో నెంబర్ ఏంది, ఇప్పుడు 50. ఓకే, ఇందాక 100, ఇప్పుడు 50. కాల్ ఆప్షన్ బై చేస్తున్నాం. ఇక్కడ బై లాట్ సైజ్ కరెంట్ వీక్. ఓకే అయిపోయింది. ఇంకోటి పుట్ని బై చేయాలి. సేమ్ ఎక్స్చేంజ్ ఎన్ఎఫ్ఓ పుట్ని నిఫ్టీ 50. ఇది ఎఫెక్ట్స్ కంటే ముందు ఇక్కడ లాట్ సైజ్ కూడా సెట్ చేసుకుందాం. 1 కరెంట్ వీకార్, ఇది ఇక్కడ ఫైన్ స్ట్రైక్, నిఫ్టీ 50 డెల్టా ఎల్టీపీ, వాల్యూ, బిట్ ప్రైస్, నెంబర్, పుట్ టైప్ కదా ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేది. రైట్ సెలెక్ట్ ఎక్స్పైరీ, మంత్లా, వీక్లీ, నెంబర్ 50.
అయిపోయింది, మన లాజిక్ అయిపోయింది. సో సింపుల్. ఇప్పుడు ఏమైపోయింది, ఈ 4 స్ట్రైక్ ప్రైస్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:30 తర్వాత 200 రూపీస్ దగ్గర సెల్ చేయాలి ఒక కాల్ని, ఒక పుట్ని. అదేవిధంగా ఒక 50 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక కాల్ని, ఒక పుట్ని బై చేయాలి. ఇదే కండిషన్ మనం ఇందులో రాసాం. ఇది ఓకేనా. నేను ఇప్పుడు క్రియేట్ కొడతాను. సో మన స్ట్రాటజీ ఇప్పుడు క్రియేట్ అయింది. సో ఇప్పుడు క్రియేట్ అయింది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ. ఏం చెప్పాను, 9:30 తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రతిరోజు 9:30 తర్వాత ఇది 9:30 తర్వాత తీసుకోవాలి కండిషన్. 3:10 లోపలనే మళ్ళీ తీసుకోవాలి. అంటే 9:30 నుంచి 3:10 లోపలనే ఈ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోకుండా. సో నేను ఏం తీసుకోవాలి, 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్గా ఒక కాలు, ఒక పుట్ని సేల్ చేశాను. 50 రూపీస్ దగ్గర ఒక కాల్ని, ఒక పుట్ని బై చేశాను. సో మనం లాజిక్ అయిపోయింది, మన మెయిన్ లాజిక్ అయిపోయింది. మరి మన స్టాప్ లాస్ ఇవి ఎక్కడ మెన్షన్ చేసుకోవాలి, మన స్టాప్ లాస్ అనేది యూనివర్సల్ ఎగ్జిట్లో మనం రాసుకోవాలి. యూనివర్సల్ ఎగ్జిట్లో మనకి ఇక్కడ సేమ్, ఇక్కడ ఏంది టైం తీసుకోండి. ఇక్కడ టైం ఎందుకు మెన్షన్ చేసుకుంటామంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 15 అంటే ఎనీవే 15 ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 లోపల ఇది క్లోజ్ అయిపోవాలి. తర్వాత అంటే మైనస్లు ఉన్నా ప్లస్లు ఉన్నా క్లోజ్ అవ్వాలి. ఇంకోటి ఏం రాస్తున్నా అంటే పిఎన్ఎల్ కీవర్డ్ రాస్తున్నా. పిఎన్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, పిఎన్ఎల్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ రాసి ఇక్కడ ఏం రాస్తున్నా, ఎగ్జాంపుల్ ఒక 1200 మెన్షన్ చేసుకుంటున్నా. పిఎన్ఎల్ కీవర్డ్ 1200 రూపీస్. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏం రాస్తున్నా, సేమ్ పిఎన్ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఇక్కడ ఎంతైనా పెట్టుకోండి, 1500 అన్నా మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోండి, 1500 అన్నా పెట్టుకోండి, ఆర్ 1200 రూపీస్ అన్నా పెట్టుకోండి. 1500 పెడుతున్నాను, మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ పిఎన్ఎల్ మైనస్ 700 రూపీస్ సెట్ చేస్తున్నాను. అంటే మనకి ప్రాఫిట్ 1500 రూపీస్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలి, లేదా మా లాస్ స్టాప్ లాస్ 700 రూపీస్ బిలో వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. ఏదైనా ఇందులో ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే ఆర్ కండిషన్ అందుకే ఇక్కడ పెట్టాను. ఇదన్నా ఎగ్జిక్యూట్ కావాలి, ఇదన్నా ట్రూ అయితే ఎగ్జిట్ అవ్వాలి, ఇదన్నా ట్రూ అయితే ఎగ్జిట్ అవ్వాలి, ఇదన్నా ట్రూ అయితే ఎగ్జిట్ అవ్వాలి. ఇందులో ఇంకా కండిషన్ చాలా రాయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి గ్రూప్ కండిషన్ పెట్టి మనము మ్యాక్స్ ప్రాఫిట్ మ్యాక్స్ లాస్ అనే కీవర్డ్స్ యూజ్ చేసి ఇక్కడ ఇంకా మెన్షన్ చేయొచ్చు. బట్ అది మీకు కొద్దిగా డిఫికల్ట్ అవుతుందని సింపుల్గా ఇక్కడ మెన్షన్ చేశాను. అయిపోయింది, ఇట్ చేశాను. ట్రిల్లింగ్ స్టాప్ లాస్ స్ట్రాటజీ లెవెల్ ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. 500 రూపీస్ తర్వాత నుంచి ట్రిల్లింగ్ స్టాప్ లాస్ 500 రూపీస్ దగ్గర యాక్టివేట్ అవ్వాలి, 10 రూపీస్. ఓకే, ఎగ్జిక్యూషన్ చెక్స్ కంటిన్యూలీ, నెవర్ యాక్టివేట్ ఎవ్రీ 6 అవర్స్ అని పెట్టు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత ఎవ్రీ 6 అవర్స్ తర్వాత పెట్టాలి పర్ డే. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి 30,000 రూపీస్ క్యాపిటల్. ఓకే, అయిపోయింది. నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ స్ట్రాటజీ అయిపోయింది ఫ్రెండ్స్, మనం చేసాం. ఓకేనా, ఇది మనం రాసిన కండిషన్. సో అర్థమైంది కదా స్ట్రైక్ బేస్డ్ ఎలానో. కొందరు ఫ్రెండ్స్ అడిగారు, సో వాళ్ళ గురించి నేను జస్ట్ ఒకటి చెప్పాను. సో మీరు ఈ స్ట్రాటజీ, ఇదే స్ట్రాటజీ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే దీని యొక్క లింక్, ఫ్రీ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ మా డిస్క్రిప్షన్లో మా ఫ్రీ స్ట్రాటజీస్ చాలా చేసాం, మీరు కావాలంటే ఒకసారి చూపెడతాను. ఒకవేళ ఆల్గోలో మీకు ట్రేట్రాన్ ఆల్గో కొత్తగా అయితే అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అని 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అనమాట. మిగతా కండిషన్ బేస్డ్ ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఫ్రీగా క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ సేమ్
పేపర్ ట్రేడ్ చేయండి. మీ ఇష్టం ఉన్న రోజులు ఎన్ని రోజులైనా పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు రియల్ టైంలో ఆల్రెడీ పేపర్ ట్రేడింగ్ చేస్తూ మీకు రియల్ టైంలో ఎక్యురసీ మీకు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మాత్రం మంత్లీ 14% ఛార్జెస్ అని ఉంటుంది. ఆ ఛార్జెస్ ఉండొద్దంటే ఇక్కడ ఎన్జిఎల్ఆర్ 5 hours ఎలిజిబుల్ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటితో ఇందులో ట్రేడ్ చేస్తే ఆ 14% ఛార్జెస్ అనేది మీకు రిటర్న్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో కొందరు ఫ్రెండ్స్ అడిగారు కదా, సో వాళ్ళ గురించి ఈ వీడియో. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. స్ట్రైక్ బ్రేస్డ్ మీద ఎలా స్ట్రాటజీ క్రియేట్ చేస్తాం ఆల్ ఓవర్ అనేది ఈ వీడియో. నెక్స్ట్ ఇంకా చాలా బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో తప్పకుండా మా వీడియోని లైక్ చేయాలని కోరుతున్నాను. ఇంకా చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మాన్యువల్ ట్రేడింగ్లో కూడా అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద, ట్రేడ్రాన్లో అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద కూడా బెస్ట్ స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొస్తాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.